మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. ఇక్కడ మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపుకు తిరుగుతాను. అంటే దేవుని తట్టు మనం ఇప్పటికి తిరిగి లేమా అంటే, దేవుని వైపు తిరగడము అంటే ఏమిటో కొన్ని విషయాలు గత కొన్ని వారాలుగా మనం వింటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మరొక మాట, ఒకే ఒక్క మాట చాలా క్లుప్తంగా మీకు ఆ మాటను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 3-4 వాక్యాలు చూడండి. పేతురు యోహాను దేవాలయములో ప్రవేశించబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. దేవునికి స్తోత్రం. మనందరికీ బాగా తెలిసిన చరిత్ర ఇది. పేతురు యోహాను ఇద్దరు దేవాలయమునకు వెళుతూ ఉన్నారు. మధ్యాహ్నం పూట ఇంచుమించు ప్రార్థనా కాలమున 3 గంటలప్పుడు దేవుని మందిరానికి వెళుతున్నారు. వాళ్ళు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నప్పుడు ఆ మందిర ద్వారం దగ్గర కొంతమంది కూర్చొని భిక్షాటన చేసుకుంటున్నారు. వారిలో ఒకడు పుట్టినప్పటి నుంచి లేచి నడిచిన వాడు కాదు. వాడు పేతురుని యోహానును చూసి వీళ్ళిద్దరిని భిక్షం అడిగాడు. వీళ్ళిద్దరిని చూడగానే అతగాడు ఏమనుకొని ఉంటాడో, చాలా గొప్పవాళ్ళు, ఆసాములు, వీళ్ళు నాకు ఏదో ఒకటి సహాయం చేస్తారు అని పేతురు యోహాను ఇద్దరిని చూశాడు. అప్పుడు వెంటనే పేతురు అతన్ని చూసి మా తట్టు తిరుగు, మమ్మల్ని చూడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటి? ఒకసారి మీరు ఆ 3-4 వాక్యాలు మరలా చదవండి. వాడు చూచి భిక్షమడుగగా. చెప్పండి ఈ మాట. అంతే కాదు, అడుక్కునే పని తప్ప ఇంకోటి ఉంటుందా? ముందు మాట ఏంటి? వాడు ఎవరిని? పేతురుని యోహాను చూసి ఏమడిగాడు? భిక్షం అడిగాడు. మరలా పేతురు ఏమంటాడు 4వ వాక్యంలో? వాడు చూడలేదా వాళ్ళంక? వాడు అప్పటికే చూస్తున్నాడా లేదా? వాళ్ళిద్దరిని చూసే కదా భిక్షం అడిగింది. మరలా పేతురు అంటాడు మా తట్టు చూడు అన్నాడు. అనగానే వాడు వీళ్ళని చూశాడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? ఇక్కడ అందరూ నా వైపు చూడండి ఒకసారి, జాగ్రత్తగా గమనించాలి. వాడు ఆల్రెడీ పేతురుని యోహానుని చూస్తున్నాడు. చూసి భిక్షం అడగడానికి వాళ్ళ వైపు చూశాడు. మరలా పేతురు అంటాడు మా తట్టు తిరుగు అన్నాడు. అనగానే వాడు మరలా వాళ్ళ యందు లక్ష్యం ఉంచెను అని చూస్తాం మనం. వాళ్ళు ఏమైనా సహాయము చేస్తారేమో. ఇప్పుడు వాస్తవానికి భిక్షగాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళ ఎంక చూసి వాళ్ళతో ఏదన్నా మాట్లాడబోతే వాళ్ళకి ఎంత ఆశ, ఏదో ఒకటి ఇస్తారా, ఏదో ఒకటి చేస్తారు. పోనీ వాళ్ళు మన దగ్గరకు వచ్చిన సమయంలో నీకు ఏదో అవసరమై పెన్ను కోసం జేబులో చేయబెట్టినా ఏదో తీస్తున్నాడు అనుకుంటారు కదా. పాపం అట్లాగే అసలు వాడిని పట్టించుకోకుండా వీళ్ళ దారిని వీళ్ళు వెళ్ళిపోతే సరిపోయిండో. పేతురు అంటాడు మా తట్టు తిరుగు అనగానే వాడు పేతురుని యోహాను అలాగే చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నావురా నువ్వంటే, వారి యొద్ద ఏమైనా దొరుకుతుందేమో, వాళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని అదే పనిగా చూస్తున్నాడు పేతురుని యోహాన్ని. వెంటనే వీళ్ళు ఏమంటారు? అంతటా పేతురు, 6వ వాక్యం, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని అన్నాడు. ఇక్కడ నా వైపు చూడండి. వెండి బంగారములు నా యొద్ద లేవు గాని. వాడు అడిగాడా? అయ్యా మీ దగ్గర వెండి ఉందా, బంగారం ఉందా అని అడిగాడా? అడగలా. కానీ వీళ్ళే చెప్తున్నారు మా యొద్ద ఏమి లేవు, వెండి లేదు, బంగారము లేదు, ఏం మా దగ్గర లేవు.
మాకు కలిగినదేదో నీకు ఇస్తాము అన్నారు. స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలి. భిక్షాటన చేస్తున్న వ్యక్తి పేతురును యోహానును చూస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమోనని వాడి ఆశ, వీళ్ళు ఏదో ఒకటి సహాయము చేస్తారేమోనని వాడి ఆశ. వాడి ఆశను గుర్తెరిగిన పేతురు అంటారు, దైవజనుడు అంటాడు ఆ మాట, అయ్యా నువ్వు మమ్మల్ని చూస్తున్నావు కదా, మమ్మల్ని చూస్తే మా దగ్గర వెండి కానీ బంగారము కానీ ఉందని నువ్వు అనుకుంటావేమో. మీకు రెండు మాటలు చెప్తాను. కొంతమందిని చూడగానే, ఒక్కొక్కరిని చూడగానే మనం వీళ్ళు పెద్ద ఆఫీసర్లు రా అనుకుంటాం. మేము చిన్నప్పుడు మా మందిరంలో హనుమాన్ జంక్షన్లో ఈ హోసన్నా మినిస్ట్రీ బైబిల్ సెమినార్, ఫస్ట్ సెమినార్ జరిగింది అక్కడే జంక్షన్లో జరిగింది. అప్పుడు నేను చాలా చిన్నోడిని. ఆ సెమినార్కి చాలామంది వచ్చారు, ఇంచుమించు ఒక 30 మంది వరకు వచ్చారు అప్పట్లో. వారిలో ఈ గుంటూరు దగ్గర, పొన్నూరు దగ్గర నుంచి ఒక దైవజనుడు, ఒక పాస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు నీట్గా టక్కి చేసుకొని చేతిలో ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చేవాడు. ప్రతి శనివారం వెళ్తారు, ఆరాధన చూసుకుంటాడు, మరలా సోమవారం పొద్దున్నేకి సూట్ కేసు తీసుకొని దిగేవాడు. ఆయన చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈయన బ్యాంక్ మేనేజర్ ఏమో అనుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ఈ సూట్ కేసులు పట్టుకొని తిరిగే కల్చర్ లేదు, ఇప్పుడు అందరూ పట్టుకొని తిరుగుతున్నారు. అప్పట్లో సూట్ కేసు పట్టుకొని తిరిగాడంటే గొప్ప మనిషి, చాలా గొప్పవాడు అని. ఆయన చూసిన వాళ్ళందరూ గొప్ప బ్యాంక్ మేనేజర్ రా అనుకున్నాం అందరూ. సరే, ఆ 30 రోజులు సెమినార్ అయిపోయింది. చివరి రోజు ఏసన్న గారు రాయగలిగిన వాళ్ళు ఎంతమంది అంటే అందరూ చెయ్యెత్తారు. రాయగలిగిన వాళ్ళందరూ ఎగ్జామ్ రాయండి, రాయలేని వాళ్ళందరూ నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు జవాబు చెప్పండి అన్నాడు. ఈ బ్యాంక్ మేనేజర్ గారు రాయలేని వాళ్ళ గుంపులోకి వచ్చి చేయగొట్టుకొని నిలబడ్డాడు. సూట్ కేసు పట్టుకొని వచ్చిన ఆయన చేయగొట్టుకొని నిలబడితే మాకు నవ్వొచ్చి అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు రాయలేవా, రాయడం రాదా, లేక రాయడానికి బద్ధకం వేసి నిలబడ్డావా అంటే, మా అంతా ఏళ్ళముద్రే, అంతే సీన్ లేదు అంటున్నాడు. నీ దొంప దగ్గర చూడడానికి చెప్పు, తక్కువ చేసి సూట్ కేసు పట్టుకొని ఆయన తిరుగుడు చూసిన వాళ్ళు అందరూ బెతరపోతారు. బా ఏం పెద్ద ఆఫీసర్ అనుకుంటాం. మనిషి చూడ్డానికి అట్లా ఉన్నాడు, తెరా చూస్తే మాట్లాడరే ఏలు ముద్ర. పేతురు చెప్పిన భావం అదే. రేయ్ నువ్వు మమ్మల్ని చూసావు, చూడగానే ఇప్పుడు భిక్షాటన చేసేవాడు ఏమనుకున్నాడు, వీళ్ళ దగ్గర ఏదో ఉంది, ఖచ్చితంగా వీళ్ళు నాకు చేసే సహాయం చాలా పెద్ద మొత్తంలో చేస్తారు అనుకున్నాడు. పేతురు అంటాడు, మా యొద్ద వెండి బంగారములు లేవు అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. ఇప్పుడు అప్పుడప్పుడు నేను అక్కడికి వెళ్తుంటాను కదా, నన్ను చూసి నా అవతారం చూసి ఒక్కొక్క పాస్టర్ గారు వచ్చి అస్సలు తెలుగు మాట్లాడ్డావు, వాడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు నన్ను చూసి, ఏదో నేను పెద్ద పాటుగాడిని అని. వాడు అంతా చెప్పిన తర్వాత నేను అంటాను, నువ్వు ఇప్పుడు దాకా చెప్పింది తెలుగులో చెప్పవా అంట. ఇంగ్లీష్ రాదు బాబు, నాకు రాదురా. చూడ్డానికి ఎట్టున్నా, మనిషి చూడ్డానికి ఎట్టుంటే ఇంగ్లీష్ మాట్లాడేస్తావా? మీకు అర్థమైందా? రూపం చూసి వీళ్ళు ఏదో చేయగలరు అనుకుంటావు నువ్వు. మనిషిని ఒకసారి చూడగానే వాళ్ళ గురించిన మన ఇమాజినేషన్ వేరు, ఆహా వీళ్ళు ఎంత గొప్పలు అనుకుంటాం. ఇంకొక మాట మీకు చెప్తాను, మీరు ఏమనుకోనంటే చెప్తా, చెప్పనా వద్దా? గట్టిగా చెప్పాలి, నీరసించకుండా చెప్పాలి. కూడా మనం మనిషిని చూడగానే అంచనాకు రాకూడదు. ఆ మనిషి మాట్లాడుతున్నప్పుడో క్రియలలోనో మనం చూడాలి. అందుకని ఇక్కడ మీరు గమనించాలి, పేతురును చూడగానే ఈ ఈ కుంట అయిన కూర్చున్న భిక్షాటన చేసుకుంటున్న వ్యక్తి వాళ్ళని చూడగానే వీళ్ళ దగ్గర నాకేదో గొప్పగా దొరుకుతుంది అనుకున్నాడు. కానీ పేతురు అంటాడు, మా యొద్ద వెండి లేదు
బంగారం లేదు. మరి ఏముంది నీ దగ్గర? మా దగ్గర యేసు నామం ఒక్కటే ఉంది. స్తోత్రం చెప్పండి. ఏముంది మా దగ్గర? యేసు నామం ఉంది అన్నాడు. సరేనయ్యా అదన్న ఇవ్వు అంటే ఆ యేసు నామాన్ని వాడికి అప్పగించి వాడిని చేయి పట్టుకుని లేచి నడవమంటే ఆ కుంటోడు లేచి నడవడం ప్రారంభించాడు. నేను చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? పేతురుని ఆల్రెడీ వాడు చూస్తున్నాడు కదా. మరలా పేతురు ఏమంటాడు? మా తట్టు తిరుగు, మమ్మల్ని చూడు. వాడు ఏమనాలి? నిన్ను ఆల్రెడీ చూస్తున్నానయ్యా, చూడబట్టే కదా నువ్వేదో సహాయం చేస్తావని అడిగింది నిన్ను అనాలి కదా. కానీ వాడు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు. ఇంతవరకు బాగోదు. ఇప్పుడు 11వ వాక్యానికి రండి. మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు అన్నాడు. 4వ వాక్యంలో ఏమన్నాడు? మా తట్టు చూడు అన్నాడు. ఇక్కడ 12వ వాక్యంలో ఏమంటాడు? మా తట్టు ఎందుకు చూస్తున్నారు అంటాడు. అదేనా జరిగింది? 4వ వాక్యంలో మమ్మల్ని చూడు, జాగ్రత్తగా చూడు, తేరి చూడు మమ్మల్ని అంటాడు. 12వ వాక్యంలో మా తట్టు ఎందుకు చూస్తారు అంటాడు. ఇప్పుడు ఈ మనిషే కదా చూడమని చెప్పింది. గుడ్డోడు వాడి దారిని కూర్చొని ఆ కుంటైన ఆయన దారిని ఆయన కూర్చొని అడుక్కు తింటుంటే ఈయనే కదా మా తట్టు చూడు అని చెప్పింది. ఈయన చెప్పినందుకే కదా వాడు జాగ్రత్తగా పేతురుని యోహాను గమనించి వీళ్ళు గొప్ప ఆసాములు అనుకున్నాడు వీళ్ళ అవతారం చూసి. లేకపోతే వాడి దారిని వాడు అడుక్కునేవాడు, వీళ్ళు చిల్లర ఉంటే వేసేవాళ్ళు, లేకపోతే ఆయన వాళ్ళ దారిని వీళ్ళు దేవుడి మందిరంలోకి వెళ్ళిపోయేవాళ్ళు కదా. అంతా జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాక పేతురు అంటాడు, మా తట్టు మీరెందుకు చూస్తున్నారు? ఒక 5 నిమిషాల క్రితమే కదా మా తట్టు చూడమన్నావు, మరలా ఇంతలోకి మాట మార్చేసావేంటి? ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం మీకు ఎందుకో పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన ఆలోచన మీకు చెప్దాం అనుకున్నాను. ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మొదట ఏమన్నాడు? మా తట్టు. తర్వాత ఏమంటాడు? మా తట్టు ఎందుకు చూస్తున్నారు అంటాడు. మొదట చెప్పినప్పుడు ఈడు భిక్షాటన చేస్తున్న వ్యక్తికి ఇక యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. జాగ్రత్తగా వినాలి. యేసయ్య అంటే ఎవరో తెలీదు. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడో వాడికి చెప్పాలంటే యేసయ్య ప్రతినిధులుగా అక్కడ నిలబడింది ఎవరు? పేతురు, యోహాను నిలబడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు వైపు చూడరా అంటే భిక్షాటన చేసే వ్యక్తికి అర్థమవుతుందా? వాడికి తెలీదు. అసలు యేసు ప్రభు ఎవరండి, ఆయన ఎవరండి అంటే మీరు ఎవరా, ఆయన వచ్చేస్తాడా డబ్బులు, ఆయన వచ్చేస్తాడా మాకు చిల్లర అనుకుంటాడు. కనుక అక్కడేమంటాడు? మీరు మా తట్టు చూడండి. ఎందుకో? మేము కలిగి ఉన్నది యేసయ్యను. స్తోత్రం. గట్టిగా చెప్పాలి. మేము కలిగి ఉన్నది యేసయ్యను. అందుకని అంటాడు మా తట్టు చూడు, మాకు కలిగినది ఏదో నీకు ఇస్తాం. ఏం కలిగి ఉన్నావు నువ్వు? నీ దగ్గర వెండుందా? నీ దగ్గర బంగారం ఉందా? నీ దగ్గర ఆస్తులు ఉన్నాయా? నీ దగ్గర అందం ఉందా? పలుకుబడి ఉందా? ఏముందా నీ దగ్గర? నా దగ్గర ఉన్నది యేసయ్య నామము ఒక్కటే, అదే నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే భిక్షాటన చేసే వ్యక్తి లేచి నిలబడి గంతులు వేస్తే అందరూ వీళ్ళిద్దరిని పట్టుకొని వరే వీళ్ళు గొప్పలు రా బాబు అని పట్టుకునేదో అందరూ ఆశ్చర్యపడిపోతుంటే అక్కడ వాళ్ళతో అంటాడు, మీరు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? మరి ఎవరిని చూడాలి అంటే ఈ కార్యము చేసిన యేసయ్య వైపు మీరు చూడండి అంటాడు. స్తోత్రం చెప్పండి. మాకు ఈ శక్తిని బలమును అనుగ్రహించిన యేసు వైపు కాకుండా మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు అంటాడు. ఇక్కడ ఒక్క మాట మీకు చెప్పాలనుకున్నాను నేను. ఏంటంటే మొదట పేతురు చెప్పిన మాటలో మీరు నన్ను చూస్తే, నా పై అవతారం చూస్తే నా దగ్గర ఏదో ఉందని మీరు అనుకుంటారు. కానీ మీరు నన్ను తేరి చూస్తే నాలో ఉన్న నా దేవుని ప్రత్యక్షత నీకు కనబడుతుంది. గట్టిగా అందరూ స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఏంటంటే ఆయన తట్టు తిరగడము అంటే
ఆయన ప్రజల వైపు నీవు తిరిగి చూడడం. చెప్పండి ఈ మాట, మీకు అర్థమయ్యే శైలిలో చెప్తాను. సంఘంలో అందరూ రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఒకడు కోపిష్టోడు ఉంటాడు, ఒకడు వదరబోతోడు ఉంటాడు, ఒకడు తిండిపోతోడు ఉంటాడు, ఒకడు కుళ్ళుబోతోడు ఉంటాడు, ఒకడు అసూయపరుడు ఉంటాడు, ఒకడు అందరి మధ్యలో గొడవలు పెట్టేవాడు ఉంటాడు. అందరు రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? సంఘంలోనే ఉన్నారు. ఒక తల్లికి 4 పిల్లలు పుడితే 4 ఒక రకంగా ఉన్నారా? లేరు. మరి అలాంటప్పుడు ఒకే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకేలా ఎందుకుంటారు? ఉండరు కదా. అందరూ రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు దేవుని సంఘంలో ఉన్నారు, ఉంటారు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఏ వ్యక్తిని చూసినా అతనిలో ఉన్న బలహీనతను కాదు, అతనిలో దాగి ఉన్న దేవుని కృపను నువ్వు చూడగలగాలి. అందరూ చేయెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మరలా చెప్తున్నాను, అతనిలో ఏం చూడాలి? నువ్వు అతనిలో దాగి ఉన్న దేవుని కృపను కదా నువ్వు చూడవలసింది. ఇప్పుడు పేతురును చూడగానే ఏమనుకున్నాడు ఈ భిక్షాటన చేసే వ్యక్తి? వీళ్ళ దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, బోల్డంత ఆస్తులు ఉన్నాయి, ఆసామనుకున్నాడు. కానీ పేతురు గారు ఏం చెప్తున్నాడో తెలుసా? నన్ను కాదు నువ్వు చూడవలసింది, నాలో ఉన్న యేసును చూడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజున దేవుని సంఘం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నీ తోటి విశ్వాసిలో నీవు దేవుని కార్యములు మాత్రమే చూడగలగాలి. అర్థమైతే ఆమేన్ చెప్పండి. ఏం చూడాలి తోటి విశ్వాసిలో? దేవుని కార్యాలు ఇప్పుడు మనమేం చూస్తున్నాం? వాళ్ళ పై అవతారం చూస్తున్నాం, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం, వాళ్ళ క్రియలు చూస్తున్నాం, వాళ్ళ పద్ధతులు చూస్తున్నాం. కానీ వానిలో దేవుడు కలుగు చేసిన కృప ఒకటి ఉంది కదా, దేవుడిచ్చిన ప్రత్యక్షత ఒకటి ఉంది కదా, దేవుని కొరకు పరుగులెడుతున్న విధానం ఒకటి ఉంది కదా. అందుకనే ప్రతి మనిషిలో ఏదో ఒక కృప దాగే ఉంటుంది. నమ్మారా? నమ్మితే స్తోత్రం చెప్పండి. అందుకనే దైవజనుడు పౌలు చాలా సందర్భాల్లో ఏమంటాడంటే, ఒకరినొకరు ఘనపరుచుకోండి. ఏం చేసుకోవాలి? ఒకరినొకరు ఘనపరుచుకోండి. ఎందుకు ఘనపరుచుకోవాలి అంటే, ప్రతి వారికి ప్రత్యేకమైన కృపలు ఇవ్వబడ్డాయి. ఒకరికున్న కృప మరొకరికి లేదు, ఒకరు చేయగలిగింది మరొకరు చేయలేరు. సంఘములో అందరూ ఒకేలా ఉండలేరు, ఒకేలా చేయలేరు. నీవు నీ తోటి విశ్వాసుని జాగ్రత్తగా చూస్తున్నప్పుడు కూడా నీకు అతనిలో ఎవరు కనబడాలి? యేసయ్యే కనబడాలి. స్తోత్రం, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటండి? దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పేది మనిషికా దేవుడికా? మరి ఎవరికి చెప్తున్నావు? నిన్ను చూసి ప్రైజ్లాడమ్మా అంట, నువ్వేమంటావు? ప్రైజ్లాడయ్యా అంటావు. నేను నీకు చెప్పినా, నువ్వు నాకు చెప్పినా ఎవరికి చెప్తున్నావు? మనిషికి చెప్తున్నావు. కానీ మనిషికి చెప్పేటప్పుడు ఏమంటున్నావు? దేవునికి స్తోత్రం అంటావు. ఎందుకు అంటున్నావు దేవునికి స్తోత్రం? నీ రూపము దేవుని రూపం, నిన్ను కలుగు చేసింది దేవుడు, నీలో నివసించుచున్నవాడు దేవుడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. మీకు ఎక్కలా? నాకు అర్థమైంది. మొంపు మొక్కలు వేసుకొని, దేవుడి మొక్కలు వేసుకొని చూస్తున్నా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీకు మరలా చెప్తాను, యోహాను సువార్త 15వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఇప్పుడు చూడొద్దు. మీరు నా యందు నిలిచి ఉండు, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఇప్పుడు మనలో ఎవరున్నారు? కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యములో దేవుని ఆత్మ మూలముగా ఆయన మనలో నివసించుచున్నాడు అంటాడు పౌలు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో నివసించుచున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21-22 వాక్యాలు మీరు గమనిస్తే, ఆత్మ మూలముగా మనము దేవునికి నివాస స్థలముగా కట్టబడుతున్నాము. మనలో ఆయన నివాసం ఉండడానికి మనలను ఒక సాధనముగా దేవుడు వాడుకుంటున్నాడు. నీవు దేవునికి నివాస స్థలం అంటే ఇప్పుడు మనలో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తికి స్తోత్రం అని చెప్తున్నప్పుడు ఎవరికి చెప్తున్నట్లు?
మనిషికి కాదు, అతనిలో నివసించుచున్న దేవునిని గణపరుస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఎవ్వరిని తృణీకరించే మనసు మనలో ఉండకుండును గాక. అందరు కుడి చేపైకెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. చెప్పండి గట్టిగా ఆమేన్. ఏం చేయాలి? ఒకరినొకరు చెప్పాలి, ఘనపరుచుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో నివసించుచున్నవాడు ఆ దేవుడే. నీకు కృపనిచ్చిన దేవుడే వానికి మరొక కృపనిచ్చాడు. ఒకరికి ఇచ్చిన కృప మరొకరికి ఆయన ఇవ్వలేదు. ఒకరు చేసినంతసేపు ప్రార్థన మరొకరు చేయలేరు. ఒకరు చేసినంత పరిచర్య మరొకరు చేయలేరు. ఒకరు దేవుని కొరకు విత్తినంత మరొకరు విత్తలేరు. ఒకరు పరిగెత్తినంత మరొకరు పరిగెత్తలేరు. ఎవరు ఏది చేసినా ఒకరి ఎడల ఒకరికి ఘనత ఉండాలి. అందుకనే పేతురు అంటాడు, మా తట్టు తిరిగి చూడు. ఎందుకు? నాలో నివసించుచున్న యేసయ్యను చూడు. ఆమేన్. మాలో ఉన్న యేసయ్యను చూడు, నన్ను కాదు. మొత్తం అద్భుతం అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేవరే వీళ్ళేరా గొప్పలరా నాయన అంటే అక్కడ అంటాడు, మా తట్టు మీరు ఎందుకు చూస్తున్నారా? మాకు శక్తిని బలం అనుగ్రహించిన యేసయ్య వైపు చూడండి, యేసు వైపు చూడండి. ఈరోజు నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, దేవుని తట్టు తిరగడము అంటే అర్థం ఏంటంటే నీ తోటి సహోదరుని ఎడల నీకు ఘనత ఉండాలి. చెప్పండి అందరూ, ఏముండాలి? ఘనత ఉండాలి. నీ తోటి సహోదరుని నువ్వు ఘనపరచాలి, గౌరవించాలి. ఎవరిని మనము తృణీకరించకుందుముగాక. ఆమేన్. ఈ తృణీకరించే బుద్ధి ఎవరిది? ఒకసారి లూకాసు వార్త 18వ అధ్యాయానికి రండి. చదవండి అక్క. 18వ అధ్యాయం 9వ వాక్యం నుండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఇదిగో ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా వైపు చూడండి. ఇతరుల వలె ఉండనందుకు నేను, చెప్పండి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. మీరు ఒక్కసారి 9వ వాక్యం మరలా చూడండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో చెప్పాడు ఈ మాట. నా వైపు చూడండి అందరు. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని తృణీకరించింది ఎవరు? ఎదుటి వ్యక్తిని తృణీకరించింది ఎవరు? ఇద్దరిలో పరిసయ్యుడు తృణీకరించాడు. వాడికి ఉన్న బుద్ధి ఏంటంటే నేనే నీతిమంతుణ్ణి అనుకుంటాడు. ఎదుటి వాళ్ళందరూ చెప్పాలి, ఎదుటి వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకుంటాడు. నేను చాలా గొప్ప అనుకుంటాడు. ఎదుటి వాళ్ళందరూ నీచమైన వారు అనుకుంటాడు. దేవుని సంఘములో ఒక వ్యక్తి నిలిచి ఉండగలగాలి అంటే మొదట చావవలసిన బుద్ధి ఏంటంటే నీతో పాటు అందరూ దేవుని కృపను పొందిన వారే అని నువ్వు గ్రహించాలి. అందరూ చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఏళ్ళతోనే కలిసి కూర్చొని, ఏళ్ళతోనే కలిసి తిని, ఏళ్ళతోనే కలిసి మాట్లాడి నవ్వుకొని సరదాగా ఉండి కొంచెం ఒక స్థితికి వచ్చిన తర్వాత చిచ్చి అంటకండి నన్ను కాస్త దూరంగా ఉండండి అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీ తోటి వ్యక్తిని నువ్వు గట్టిగా తృణీకరిస్తున్నావు. ఎందుకు తృణీకరించాలి? నువ్వు తృణీకరిస్తున్నావు అంటే నీలో ఏ బుద్ధి పడింది? ఇప్పుడు పరిసయ్యుడిలాగా పాత్రను బయట శుభ్రం చేస్తున్నావు, లోపలంతా కుళ్ళుతో కంపుతో నింపబడిపోతున్నావు.
పరిసైడులాగా పై రూపాన్ని చూస్తున్న అంతరంగాన్ని చూడట్లేదు నువ్వు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సంఘములో అందరూ ఒకరిని ఒకరు గౌరవించుకోవాల్సిందే. స్తోత్రం చెప్పు. ఎవడు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, అందరిలో నివసించుచున్నది ఆ దేవుడే. అర్థమైతే స్తోత్రం చెప్పు. అందరిలో నివసించుచున్నది ఆ దేవుడే. ఒకడు కొంచెం మంచిగా మాట్లాడగలడు, తేనె పూసిన కత్తిలాగా. మీకు అర్థమైందా? తేనె పూసిన కత్తి అంటే దించినా కూడా ఎవడికి తెలియదు, మెత్తగా వెళ్ళిపోద్ది లోపలికి. కానీ వాడి కాన్సెప్ట్ పొడవడమే. ఒక్కొక్కడు ముండి కత్తితో పొడుస్తాడు, పాపం వాడికి తెలిసావుదా పెచ్చదవా. నీకు తేనె పూసిన కత్తితో పొడిచిన చూసి ఈ అన్న భలే మంచోడరా అనుకుంటావు. ఈడ పొడిచేసి అంతా అయిపోయిన తర్వాత లోపల పేగులేండి బయటికి లాగి సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. నువ్వు పై రూపం చూస్తున్నావు, మాట చూస్తున్నావు, క్రియ చూస్తున్నావు, కానీ అంతరంగములో అతనిలో నివసించుచున్న దేవుణ్ణి నువ్వు చూడాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన అందరిలో ఉన్నది ఎవరు? యేసయ్యే కదా. ఇప్పుడు మనం చూడవలసింది ఎవరిని? ఆయననే చూడాలి. ఆమేన్. మనలో నివసించుచున్న యేసును చూడాలి, కానీ మనలను కాదు, ఒకరినొకరు కాదు చూడవలసింది. ఎందుకు? ఒకరినొకరు చూస్తే వారిలో ఉన్న బలహీనతలు స్పష్టంగా నీకు కనబడతాయి. అందుకే దైవజనుడు పౌలు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తున్నప్పుడు 11వ అధ్యాయం అంతా అబ్రహాం మొదలుకొని అందరి పేర్లు రాశాడు, విశ్వాస వీరులందరి పట్టిక రాశాడు. ఇవన్నీ రాసి చివరికి 12వ అధ్యాయం ప్రారంభించినప్పుడు అంటాడు, వీళ్ళెవ్వరిని కాదు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? అబ్రహామును చూస్తే అబ్రహాములో బలహీనతలు కనబడతాయి, కానీ అబ్రహామును తదేకంగా గమనించావనుకో, ఆయనలో ఉన్న విశ్వాసము కనబడుతుంది నీకు. ఇస్సాకును చూస్తే ఒక బలహీనత కనబడుతుంది, సంసోను చూస్తే ఒక బలహీనత కనబడుతుంది, ఎవరిని చూసినా ఏదో ఒక బలహీనత కనబడుతుంది. కానీ వాళ్ళని అదే పనిగా జాగ్రత్తగా గమనించావనుకో, అతనిలో ఉన్న దేవుని కృప కనబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సేవకులుగా మా పని ఏంటి? నేను చూడగానే నీ అవతారం చూసి, నీ మాట చూసి, నీ క్రియ చూసి చీడ్ అన్ఫిట్ చిచి అని పక్కన పెడితే ఈ దేవుని సంఘంలో ఎవరు నిలిచి ఉండరు కదా. అందుకనే ఏ దైవజనుడైనా ప్రతి విశ్వాసిలో అతనికి ఇవ్వబడిన కృపలనే చూస్తాడు. ఆమేన్. ఏం చూస్తాడు? అతనికి ఇవ్వబడిన కృపలనే చూస్తాడు. అందరికీ ఒక కృప ఇవ్వబడలేదు. ఎవరికి ఏ కృపను దేవుడిచ్చాడో ఆ కృప ఆ పరిచర్యకు ఎలా ఉపయోగపడుతుందో అలానే ఉపయోగించుకోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పాలి. మనకు ఎవరికి ఏ కృప ఇవ్వబడితే ఆ కృపే దేవుని సంఘములో పని చేయాలి. అంత మాత్రం చేత నీకు ఇవ్వబడిన కృప గొప్పది, వాడికి ఇవ్వబడిన కృప చిన్నది అనడానికి లేదు. ప్రతి వానికి ఇవ్వబడిన కృప దేవుని యొద్ద నుండి పంపబడినదే కదా. అందుకని పేతురు అంటాడు, మమ్ములను చూడు, మమ్ములను తదేకంగా నువ్వు గమనిస్తే నాలో ఉన్న యేసు నామమే నీకు కనబడుతుంది. ఏం కనపడుతుంది? ఇప్పుడు చెప్పండి, మనల్ని చూసినప్పుడు ఏం కనబడాలి? యేసు నామమే కనబడాలి. మన క్రియలలో యేసయ్య కనబడాలి, మన మాటలో యేసయ్య కనబడాలి, మన ప్రవర్తనలో యేసయ్య కనబడాలి. ఒక మాట చెప్తాను, ఈ భూమి మీద బలహీనత లేని మానవుడు లేడు. ప్రతి ఒక్కడిలో ఏదో ఒక బలహీనత దాగి ఉంది. కానీ ఆ వ్యక్తిని తదేకంగా గమనిస్తే అతని విశ్వాసపు మూలం ఏంటో నీకు అర్థమవుతుంది, అతని ప్రార్థనా స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనం నెగిటివ్ షేడ్లో కాదు వ్యక్తులను చూడవలసింది, అతనిలో దాగి ఉన్న దేవుని కృపలను గమనించగలుగుదాము గాక. అందరూ చేయెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మరలా ఈ లోకాసు వార్త 18వ అధ్యాయానికి రండి. 9వ వాక్యం చూడండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుచున్న కొందరితో ఈ మాట చెప్పాడు. 11వ వాక్యానికి రండి. నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు. ఇక్కడ మీరు గమనించండి, చోరులు,
అన్యాయస్తులు వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఉండనందుకు. అంటే నా వైపు చూడండి అందరూ. చోరులు ఆ రోజు మందిరంలో లేరు, అన్యాయస్తులు ఆ రోజు మందిరంలో లేరు, వ్యభిచారులు ఆ రోజు మందిరంలో లేరు. ఎవరున్నారు? సుంకరున్నాడు. ఆ తర్వాత ఏమంటాడు? ఈ సుంకరి వలనైనను అంటాడు. నా వైపు చూడండి. చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఇతర మనుషుల వలె, అంటే సంఘమునకు వెలుపల ఉన్న వారి వలె నువ్వు నన్ను ఉంచలేదయ్యా, నాకు రక్షణ భాగ్యం ఇచ్చావయ్యా అనుంటే సరిపోయి ఉండదేమో. వారిలో నుంచి నన్ను కాపాడావయ్యా, నీకు స్తోత్రం అనుంటే సరిపోయి ఉండదేమో. కానీ ఇతగాడు ప్రార్థన చేస్తూ ఏమంటాడో తెలుసా? అతనితో పాటు అదే మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ చివర కూర్చొని అతన్ని చూసి అంటాడు, ఈ సుంకరి వలె నీవు నన్ను ఉంచనందుకు నీకు. అంటే ఇప్పుడు వీడి ఉద్దేశం ఏంటి? వాడికంటే నేను చాలా, చెప్పాలి, నేను చాలా గొప్పని. ఏంటి నీ గొప్ప? ఏంటి నీ గొప్ప ఏంటి? వీడు అంటాడు, నా గొప్ప ఏంటో చెప్పనా, నేను వారానికి 2 రోజులు, చెప్పాలి, వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి వీడు గొప్ప? రేయ్, ఏంటి వీడు గొప్ప? వారానికి 2 రోజులు ఉన్నదానంతట్లో నమ్మకంగా దశంభాగం తేవడం గొప్ప అనుకున్నాడు. కానీ ప్రభు ఏమంటాడంటే, వరే నువ్వు 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన వారానికి, నీకున్న దాని అంతట్లో నువ్వు దశంభాగం తెచ్చి నమ్మకంగా దేవుని సన్నిధిలో పెట్టిన నీ తోటి వ్యక్తిని తృణీకరిస్తున్నావు చూడు, నీ తోటి వ్యక్తి చేస్తున్న దానిని నువ్వు హేళన చేస్తున్నావు చూడు. ఇక్కడే అర్థమైపోయింది, నీలో నీతి లేదు. ఏం లేదు? నీతి లేదు. బలపడిన నీతిమంతుడండి. ఒరే, నువ్వు నీతిమంతుడు అని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకున్నావు, నీకు ఎవరు ఇవ్వాలి? నీ శత్రువు ఇవ్వాలి, లేక దేవుడు ఇవ్వాలి. ఇంకొకసారి అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు సరదాగా చెప్తాను ఒక మాట. భార్య, నేను చాలా నీతిమంతురాలండి, నేను భక్తులు పాస్టర్ గారు అండి అదే అని చెప్తా ఉంటే పక్కన భర్త ఉన్నాడు అనుకో, ఏమంటాడు? ఉన్నది చెప్పండి, ఏమంటాడు? నువ్వు ఎంత నీతిమంతురాలువో, నువ్వు ఎంత నీతిమంతుడువో. పక్కన భార్య ఉంది, ఈడు ఓ డబ్బా కొడుతున్నాడు. ఏ భార్య ఏమంటుంది? ఒరే, నువ్వు ఏమాత్రం భక్తిపరుడువో నేను కదా చెప్పాల్సింది, నీకు నువ్వు డబ్బా కొట్టుకుని సర్టిఫికెట్ ఇచ్చుకుంటేట, నువ్వే కేసు పెట్టుకొని నువ్వే జడ్జి స్థానంలో కూర్చొని నువ్వే తీర్పు ఇచ్చేసి నాలో ఏమీ లేదు క్లీన్ చిట్ ఇచ్చేసాను నాకు అంటే, నీకు ఇవ్వాల్సింది నువ్వు కాదు, దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు ఈ పరిసేడికి నీతిమంతుడైన సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు? చెప్పాలండి, వాడికి వాడే ఇచ్చుకున్నాడు, వాడికి ఎవరు ఇవ్వలా. కానీ దేవుడు అంటాడు, అద్దం తెచ్చి వాడు ముందు పెట్టి, ఒకసారి నీ బతుకు చూసుకోరా అన్నాడు. ఏంటయ్యా నా బతుకంటే, నువ్వు మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేసావు? ఇతరుల వలె నీవు నన్ను ఉంచనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, సంతోషంగా చెప్పు. దేవునికి నచ్చంది ఏంటో తెలుసా? ఇతరులతో నువ్వు ఏ విషయంలో కూడా కంపేర్ చేసుకోవద్దు, పోల్చుకోవద్దు. ఎందుకు? ఎవరికి ఇవ్వబడిన కృపలు వారికి ఉన్నాయి. ఆమేన్. వారికి ఇవ్వబడిన కృప నీకు ఇవ్వలేదు, నీకు ఇచ్చిన కృప వాళ్ళకి ఇవ్వలేదు. నేను పాటలు బాగా పాడతాను, చిచ్చి మీకు రాదు అన్నావు అనుకో, రేపు ఏదో ఒకరోజు దేవుడు దోమ ఒకటి అడ్డం పెడతాడు ఇక్కడ. నువ్వు పాట పాడదామని గొంతు ఎత్తితే అంటావు, ఇక్కడ గొంతు రాదు నీకు. ఎందుకు? నీకు ఇచ్చిన కృప వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చిన కృప నీకు ఇవ్వలేదు. దేవుడు ఎవరికి ఇచ్చిన కృప వారిదే. కనుక నువ్వు చేయాల్సిందండి ఎదుటి వ్యక్తిని ఘనపరచడమే నువ్వు చేయవలసిన పని. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పండి. మరలా చెప్తున్నాను, సంఘములో ఒకరినొకరు, చెప్పాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఏంటి ఇది కాదు నీ పలుకు, నీ పిలుపు ఉండాల్సింది. బ్రదర్ వాడినావా, ఇది ప్రేమతో కూడిన పలుకు. అంటే అన్నావు అనుకో, అవతలోడు నీకంటే నీచమైనోడనా, లేక నీకంటే పనికిరాని వాడనా,
మే అంటే ఈ అవతల అమ్మకి పేరు లేదు, పేరు పెట్టి పిలిచి సిస్టరా లేకపోతే అక్క చెల్లె బాగుండా, ఇది కదా పిలుపు. ఒకరినొకరు ఘనపరుచుకుందుము గాక. ఒకవేళ నువ్వు అలా ఫీల్ అయిపోతున్నావంటే వాక్యం ఉంటుంది, నువ్వు ఫీల్ అవ్వద్దురా బాబు, నీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది చెప్పాలి, నీకు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది దేవుడు. నేను ఎట్లాగే వాక్యం చెప్తూ ఒక సంఘంలో ఇక్కడ దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతున్న వాళ్ళు చేయొత్తండి అన్న. ఒక ఆయన ఎత్తాడు అర్జెంటుగా, ఇటు వాళ్ళ ఆవిడ కూర్చుంది, నేను ఎక్కడే ఉన్నా అంది గట్టిగా. దించేసాడు వాడు చేయికి, అందుకే దించాడు బాబు ఎత్తలా. వాక్యం అంతా అయిపోయినాక ఏంటి దించేసావన్నా, ఎందుకు వచ్చింది నలుగురిలో పరువు తీర్చదా పనికి మళ్ళీ నేను దించేసానులన్నా. మనం యథార్థవంతుడివేనా అన్న, నా దృష్టిలో నేను యథార్థవంతుడినేనన్నా. ఎవరిచ్చారు సర్టిఫికెట్? ఆయన ఇచ్చేసుకున్నాడు, రాసేసుకున్నాడు. కేసు పెట్టి దాన్ని తీసుకెళ్ళి కోర్టులో వేసేసి ఆయన జడ్జి స్థానంలో కూర్చొని ఆయన సర్టిఫికెట్ ఇచ్చి యథార్థవంతుడు క్లీన్ చిట్ ముద్ర వేసేసి ఇచ్చాడు. ఇది కాదు కదా సంఘానికి కావాల్సింది. నీకు ఆ ముద్ర వేయవలసింది దేవుడు. నువ్వు నీతిమంతుడు అని చెప్పవలసింది దేవుడు. నీ గురించి ఆ సాక్ష్యం చెప్పాల్సింది దేవుడు. కనుక నీలో ప్రభు ఎప్పుడు చూసేది ఏంటంటే, నువ్వు ఇతరులతో నువ్వు పోల్చుకుంటున్నావా, దేవునితో పోల్చుకుంటున్నావా, అది కదా నువ్వు చూడాల్సింది. తామే నీతిమంతులు అనుకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ మాట చెప్తున్నాడు. మనిషి కనపడినప్పుడు, ఏమండి పాస్టర్ గారు భలే చెప్పేవండి ప్రసంగం, భలే పాడేవండి పాట అంటుంటాడు ఒకడు. మనం దాటి పక్కకు రాగానే ఈడు సంపుతాడు రా పాట మొదలెడితే. ఏమంటారు దీన్ని? ఇతరులను తృణీకరించొద్దు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. నేను ఈ మధ్య అందుకనే ఇక్కడ అంటాడు, పరిసయ్యులకు ఉండే ఒక బుద్ధి ఏంటంటే, వాడు ఇతరులను తృణీకరిస్తాడు. వాడు ఇతరులను తృణీకరిస్తాడు. ఏంటి వాడు బుద్ధి? అవతల వాళ్ళు ఎంత చేసినా చేసినాడు అది కాదు. నీ తోటి సహోదరుడు ఏమైనా చేశాడా, గణపరచు. ఆమేన్. నీ తోటి సహోదరు ఏమైనా చేసిందా, గణపరచు. దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పు. కనీసం ఆ మాట కూడా నీ నోట రాలేకపోతే మనం ఏమాత్రం దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న వారం అవుతాం. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎవ్వరిని తృణీకరించే మనసు మనలో పని చేయకుండునుగాక. అందరూ ఒకరినొకరు ఏం చేయాలి చెప్పాలి? ఒకరినొకరు ఘనపరుచుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి. నాకంటే నువ్వే గనుడవయ్యా అని చెప్పు నీ తోటి సహోదరుడితో. నువ్వు ఏం చేసినా వాడికి నీ మీద ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు నీ మీద కులుబుతనం ఎందుకు వస్తుంది? రాదు. ఈ సంగతి తెలియక దేవుని సంఘాలలో ఉండవలసిన దేవుని సారూప్యాన్ని మనం కోల్పోతున్నాం. అది కోల్పోకుండానట్లుగా మనలను చూసిన వాళ్ళందరికీ మనలో ఎవరు కనబడాలి చెప్పాలి. అందుకే పేతురు ఏమంటాడు, మమ్ములను జాగ్రత్తగా చూడు, మాలో ఉన్న యేసు నామము నీకు కనబడుతుంది. ఇప్పుడు తోటి విశ్వాసులను నువ్వు చూడవలసింది ఎవరిని? యేసయ్యను చూడాలి, యేసయ్య కృపలను చూడాలి, యేసు కొరకు వాళ్ళు పరిగెడుతున్న పరుగు చూడాలి. వాడి వ్యక్తిగతం నీకు అనవసరం కదా. ఆ వ్యక్తిలో నువ్వు చూడవలసింది కేవలం దేవుని కార్యాలు మాత్రమే చూడగలుగుదాము గాక. అందుకని అదే పేతురు ఈ కుంటాయిని నా వైపు చూడు అన్న పేతురే 12వ వాక్యానికి వచ్చేసరికి అంటాడు, మమ్ముళ్ళు ఎందుకు చూస్తున్నారు? మరి ఎవరిని చూడాలి? మాకి బలమిచ్చిన యేసయ్యను చూడు. ఆమేన్. మమ్మల్ని ఇలా వాడుకుంటున్నా యేసయ్యను చూడు, మాకు కృపనిచ్చిన యేసయ్యను చూడు, మమ్మల్ని బలపరిచిన యేసయ్యను చూడు. ఇప్పుడు చెప్పండి, మనలో ఎవరున్నారు? ఇప్పుడు మనల్ని చూసినప్పుడు ఎదుటివానికి ఎవరు కనపడాలి? ఎదుటి వారిని చూసినప్పుడు వారిలో నువ్వు ఎవరిని చూడాలి? యేసును మాత్రమే చూడగలుగుదముగాక. అందరూ చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
సమరయ స్త్రీకి. కానీ యేసుతో కూడా ఉన్నవాళ్ళు కూడా చేయలేని పని ఆమె ఒక్కటి చేసింది. ఏం చేసింది? ఊరి వారందరినీ యేసు దగ్గరికి తీసుకొచ్చింది. అందరూ ఆమెను చూసినప్పుడు చిచ్చే వానికి అనుకుంటున్నారు అందరూ. కానీ యేసయ్య ఒక్కడే ఆమె కొరకు సమయాన్ని కేటాయించాడు, టైం కేటాయించాడు. తన విలువైన సమయాన్ని ఆమె కొరకు కేటాయించి ఆమెతో మాట్లాడి ఆమె అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పి తన బ్రతుకులో మార్పు కలిగేటట్లుగా యేసయ్య మాట్లాడితే ఆ మాటలు ఆమె బ్రతుకును మారిస్తే ఆమె వెళ్ళి ఊళ్ళో చెప్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ యేసు దగ్గరకు నడిపించబడ్డారు. ఒక మాట చెప్పనా, ఆ ఊళ్ళో ఎవరైనా కనీసం తనను కన్న తల్లిదండ్రులైనా కట్టుకున్న భర్త అయినా ఊళ్ళో వాళ్ళైనా అంతెందుకు అసలు తన గురించి తనైనా ఎప్పుడైనా నా మాటకు ఎంత విలువ వస్తుందని ఎప్పుడైనా అనుకుందా? కనీసం తన గురించి తను కూడా అనుకోని ఉండదు. నీచమైన బ్రతుకు నాది అనుకుని ఉంటుంది. కానీ క్షణములో మార్చబడిన ఆ జీవితం ఆ నోటి మాటకు విలువనిచ్చింది. నేనేం చెప్తున్నానంటే ఎవ్వరిని తృణీకరించొద్దు. సమరయ స్త్రీని చూసిన వాళ్ళందరూ తృణీకరించారు. యేసయ్య ఒక్కడే సమయము కేటాయించి ఆమెతో మాట్లాడాడు. ఆమె ఒక రోజున అనేకుల రక్షణకు కారకురాలుగా మార్చబడింది. అందుకని ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక కృపను ఇచ్చి ఉంటాడు. ఆ కృపలను మాత్రమే మనము చూడగలుగుదాము గాక. ఆయన తట్టు తిరగడము అంటే అర్థం ఏంటంటే నీ తోటి సహోదరులలో ఉన్న దేవుని కృపను నువ్వు చూడడమే. ఎవరిని చూసినా వారిలో దేవుని కార్యాలు మాత్రమే నువ్వు చూడాలి. వాళ్ళ హావభావాలు నీకు అనవసరం, అతని మాట నీకు అనవసరం. అతనిలో దాగి ఉన్న దేవుని కృప ఏంటి దాన్ని చూడు చాలు. అందుకని అబ్రహాం గురించి చెప్పి అబ్రహాంను చూడొద్దు అంటాడు. ఎందుకు చూడొద్దు? అబ్రహాంను చూశారనుకో పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా, అబ్రహాం గారు చేసుకున్నాడుగా అంటారు. అందుకని పౌలు గారు అంటాడు మీరు ఆయన చూడొద్దు, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూడండి. చూస్తూ యేసు వైపు చూస్తూ ముందుకు సాగండి. ప్రతి పరిశుద్ధునిలో ఎక్కడో ఒక దాగి ఉన్న అపవిత్రత నీకు కళ్ళకు కనబడుతుంటే దాని కాదు నువ్వు చూడవలసింది అతనిలో దాగి ఉన్న దేవుని కృపను. ఆ కృపను చూసి యేసునందు విశ్వాసం ఉంచి పందిపు రంగములో ఓపికతో పరుగులెత్తగలుగుదముగాక.